డబ్బు సంపాదించి ఈ ధ్యాన మహాచక్రాలకు ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చే తీరాలి డబ్బు. అది సహాయము. ఎవరు ఎంత సహాయంలో ఉంటారో వాడు అంత గొప్ప విశేష జ్ఞానంలో ఉన్నట్టు లెక్క. మదర్ తెరెసా అందరికీ సహాయం చేసింది. మహాత్మా గాంధీజీ అందరికీ స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఎప్పుడు సహాయమే. సౌత్ ఆఫ్రికాలో ఉంటే అక్కడ సహాయము, ఇండియాలో ఉంటే ఇండియాలో సహాయము, ఎప్పుడు సహాయమే. కృష్ణుడు ఏం చెప్పాడు? నేను నీ రథసారథిగా ఉంటానయ్యా, ఆ సహాయం చేస్తాను నీకు. నేను కూడా పనిచేస్తాను, నేను రథం తోలుతాను, నేను ఊరికే గోళి గిలుకుంటూ కూర్చోను, నేను రథం తోలుతాను. నేను ఇంట్లో పడుకుని టీవీలో చూడను మహాభారతం, నేను కూడా అక్కడ మహాభారతంలో ఉంటాను. నేను రథం తోలుతాను నీది, నేను నీ రథం తోలగలను. నాకన్నా తోలేవాడేవాడు ఉంటాడు, ఆయన సంజయ్ వాయించాలి. వాయించకపోతే ఎలాగా? సంగీతం ఇచ్చేవాడు అందరికీ కూడాను మనం చప్పట్లు కొడదాం. ధ్యానం ఇచ్చేవాళ్ళందరికీ చప్పట్లు కొడదాం, గడ్డంగాడికి చప్పట్లు కొడదాం. ఈ శరీరం ఎందుకు ఉంది? సహాయం చేయడం కోసం ఉంది. ఈ శరీరంతో కదా మాట్లాడేది, ఈ శరీరంతో కదా ఫ్లూట్ వాయించేది, ఈ శరీరంతో కదా తబలా వాయించేది, ఆ శరీరం కదా కూరలన్నీ తరిగేది, వంట చేసేది, వంట వడ్డించేది. ఈ శరీరం ఎందుకుంది? పరోపకారం. ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఎందుకయ్యా శరీరం తీసుకున్నారు అంటే పరోపకారం. నువ్వు ఇడ్లీలు తింటూ వడలు తింటూ పక్కవాడికి కూడా సహాయం చేస్తూనే ఉండాలి. నువ్వు కడుపు మార్చుకుంది కాదు, తనకు మాలిన ధర్మం లేదు. నీ సహాయం నువ్వు చేసుకుంటూ పక్కవాడి సహాయం నువ్వు చేయాలి. ఈ చెయ్యి ఏం చేయాలి? ఒక ఇడ్లీ తీసుకుని నోట్లో పెట్టుకోవాలి, ఈ నోట్లో పెట్టుకోవాలి. అంటే ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఈ శరీరానికి సహాయం చేస్తుంది. తర్వాత ఈ చెయ్యి ఏం చేయాలి? పక్కవాడి నోట్లో ఒక ఇడ్లీ పెట్టాలి. మన నోట్లో ఒక ఇడ్లీ, పక్కవాడి నోట్లో ఒక ఇడ్లీ. ఈ శరీరం మన సహాయం కోసం మనకుంది, పక్కవాడి సహాయం కోసం ఉంది శరీరము. పరోపకారం ఇదం శరీరం. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఒకసారి ఏమైందంటే వేదవ్యాసుల వారు ఒక పెద్ద పుస్తకం రాశారు, పబ్లిష్ చేశారు, ఊరంతా వచ్చింది. ఆయన పెద్ద పండితుడు వేదవ్యాసుడు, పెద్ద గ్రంథం రాశారు, అది దాని పేరు మహాభారతము అని టీవీలో అంతా వచ్చేసింది. మర్నాడు ఆయన వేదవ్యాసుల వారు ఇలా రోడ్డు మీద వెళ్తున్నారు పొద్దున్నే వాకింగ్కి, మార్నింగ్ వాకింగ్కి వెళ్తుంటే ఒక చాకలాడు వచ్చాడు. ఆయన అటు నుంచి వస్తున్నాడు, ఈయన ఇటు నుంచి వెళ్తున్నాడు. ఆ చాకలాడు నమస్కారం చేశాడు. స్వామీజీ నమస్కారం అన్నాడు పొద్దున్నే. అయ్యా నమస్కారం నాయనా అన్నాడు. ఏంటి స్వామి, మీరేదో నిన్న పెద్ద పుస్తకం రాశారంట, టీవీలో చూశాను అన్నాడు. అవునయ్యా రాశానయ్యా, చాలా కష్టపడి ఎన్నో ఏళ్ళు కష్టపడి రాశానయ్యా స్వామి, కానీ నేను చదవలేను కదా, అందులో ఏముందో నాకు చెప్తారా అన్నాడు. ఆ చాకలాడు వేదవ్యాసుడిని అడిగాడు, అంత పెద్ద గ్రంథంలో ఏం రాశారు సార్ మీరు అడిగితే వేదవ్యాసుడు చెప్పారు, ఏమీ లేదయ్యా, రెండు పాయింట్లు ఉన్నాయి, ఉపకారం చెయ్యి అపకారం చెయ్యకన్నాడు. అంతే. అంటే ఈ రెండు ముక్కలు చెప్పడానికి అంత పెద్ద గ్రంథం రాశారా స్వామి అన్నాడు. అది అంతేనయ్యా, మిగతా అంతా నా పాండిత్య ప్రదర్శన. అసలు పాయింట్ ఏంటంటే నువ్వు పరోపకారం చెయ్యి, పరోపకారం పుణ్యము, అపకారం పాపము. పాపం చేయొద్దు, పుణ్యం చెయ్యి, అంతే అన్నాడు. పో అన్నాడు. సార్ అంతేనా అన్నాడు. అంతేనాయనా, పరోపకారం ఇదం శరీరం. ఎందుకు శరీరంలోకి వచ్చాము? పరోపకారం కోసము. ఎంత చేయగలిగితే అంత చేయాలి. పొద్దున్నే లేచి నాకు రావడం నాకు నిజంగా కష్టమే, కానీ వస్తాను కదా, ఇక్కడ ఏదో పరోపకారం జరగాలి కదా, నేను రావాలి కదా. 2 వర్డ్స్ ఉన్నాయి, పాపము పుణ్యము. పర అపకారం అంటే పాపము, పర ఉపకారం అంటే పుణ్యము. అయితే అనర్హుడికి ఉపకారం చేయకూడదు, అర్హుడికే ఉపకారం చేయాలి. వాడు అసలే సోమరిపోతు అనుకోండి, వాడి పని మీరు చేయకూడదు, వాడు ఇంకా సోమరిపోతూ అవుతాడు. వాడిని 2 లాగి చెంపదెబ్బలు కొట్టి పని చేయించాలి వాడి చేత, అంతేకాని వాడి పని మనం చేస్తామా? సహాయం ఇచ్చేటప్పుడు వాడికి అర్హత ఉందా లేదా చూసుకుని ఇవ్వాలి, లేకపోతే నీ పన్నీరు బూడిదలో పోసినట్టు అవుతుంది. బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు, పన్నీరు కావాలి కానీ బూడిదలో పోయకూడదు. సహాయం చేయాలి కానీ పనికిరాని వాళ్ళకి చేయకూడదు, సోమరిపోతులకు చేయకూడదు. వాడికి 2 లాగి తన్ని కొట్టి వాడి చేత పని చేయించాలి. అది వాడికి మనం చేసే సహాయం. వాడిని తన్నడమే వాడి చేసే సహాయం. వాడిని తిట్టడమే నేను చాలా గొప్పవాడిని, అందరిని తిడుతుంటాను, కొడుతుంటాను, ఇంత సహాయం చేస్తున్నాను. నాలాగా తిట్టేవాడు కొట్టేవాడు ఎవడు లేడు. బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయ్యా అన్నాడు వేమన. బుద్ధి చెప్పువాడు వాడు గుద్దాలి వాడు. అందుకే సహాయం రకరకాలుగా ఉంటుంది. ఎప్పుడు సహాయం చేయాలి, ఎప్పుడు సహాయం చేయకూడదు అనేది కూడా సహాయ శాస్త్రంలో ఉంది. కృష్ణుడు ఒక చక్రం తిప్పితే మొత్తం అంతా చేస్తారు కౌరవులు, కానీ తిప్పాడు ఆయన, ఆ సహాయం చేశాడా? నేను యుద్ధం చేయను, నేను ఆయుధం పట్టను, రథం దోల్తాను, అంతే. ఒక్క క్షణంలో అందరిని చంపేయచ్చు కృష్ణుడు. చంపితే ఏమన్నా లాభం ఉందా? లేదు. దుర్యోధనుడు భీముడే చంపాలి, కర్ణుడిని అర్జునుడే చంపాలి, శకుని ధర్మరాజే చంపాలి, అంతేకాని కృష్ణుడు చంపడం కూడదు. చంపగలడు కానీ చంపకూడదు. అంటే ఎన్నో చోట్ల సహాయం చేయగలము కానీ సహాయం చేయకూడదు. ఎక్కడ సహాయం చేయగలము,
ఎక్కడ సహాయం చేయాలో ఇవన్నీ తెలుసుకోవడమే విశేష జ్ఞానం. మీ అబ్బాయి 10th క్లాస్ ఉన్నాడు, హోంవర్క్ ఇచ్చారు స్కూల్లో. ఆ తండ్రి వాడి అబ్బాయి హోంవర్క్ చేయొచ్చా? రాత్రి కూర్చుని చేయొచ్చా? సహాయం చేయొచ్చా? వాడు కొంచెం సహాయం చేయదు నాయన, నా నా బొమ్మ గీసిపెట్టు అంటాడు కొడుకు. నువ్వు సహాయం చేస్తావా? బొమ్మ గీస్తావా? బొమ్మ గీయగలవు, కానీ చేయాలా? చేయకూడదు. చేస్తే వాడు చెడిపోతాడు. కనుక నీ ఆయుధం నువ్వు పట్టు, నీ ఆయుధం నేను పట్టను. నీకోసం నేను యుద్ధం చేయను, నీకోసం నువ్వే యుద్ధం చేయి. నీకోసం రథం తోలుతాను అంతే. ధ్యానం చెప్పగలిగిన వాడు ధ్యానం చెప్తూనే ఉండాలి. పిరమిడ్లు కట్టవలసిన వాళ్ళు పిరమిడ్ కడుతూనే ఉండాలి. డ్రైవింగ్ చేయగలిగిన వాడు డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు నా దగ్గర 10 ఏళ్ల నుంచి ఒక గొప్ప డ్రైవర్ ఉన్నాడు, రాజు. ఆ రాజు గారికి గట్టిగా చెప్పకూడదాం. ఆ రాజు డ్రైవింగ్ చేయకపోతే నేను తిరగలనా? కనుక అందరూ మనకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, మనం అందరికీ సహాయం చేస్తున్నాము. ఈ సహాయం పేరే ఎన్లైటన్మెంటు. ఆడవాళ్ళ పిల్లల్ని కనాల్సిందే, మగవాళ్ళు కనలేరు కదా, అందుకే వాళ్ళు కనాల్సిందే. వాళ్ళు ఆ శరీరాల్లో ఆత్మలు వచ్చి చేరాల్సిందే. లేదా ఆత్మ ఎక్కడొచ్చి చేరుతుంది చెప్పండి? ఆత్మకి శరీరం కావాలి, ఆడవాళ్ళ శరీరాలను తయారు చేయాలి, పిల్లల్ని పుట్టించాలి. అది సహాయం చేయడం గొప్ప సహాయం. ఇంత గొప్ప సహాయం అంటే చెప్పనలివే కాదు. ఆ సహాయం పిల్లల్ని పుట్టించడం అనేది గొప్ప సహాయం సృష్టికి, ప్రతి ఒక్కరికి, మొత్తం స్త్రీ జాతికి మనం చెప్పలు కొడదాము. మనం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత గొప్ప పను అది. ఒక పిల్లవాడిని పుట్టించడం అనేది, పిల్లల్ని పుట్టించడం అనేది ఎంత గొప్ప పని అండి. మామూలు విషయమా? ఒక ఇడ్లీ తయారు చేయడానికి ఎంతో కష్టపడాలి, పిల్లల్ని తయారు చేయడానికి అంటే వయబ్బో. నన్ను మా తల్లి కని పెంచి ఇంత కష్టపడితే ఇంతకు వచ్చాను. ఎన్ని కష్టాలు పడి ఉంటుంది చెప్పండి? ఒకటా రెండా? ఎన్ని కష్టాలు అంటే తను నా కోసం ఎంత సహాయం చేసింది, ఎంత ఎన్లైటన్మెంటు. ఎన్లైటన్మెంట్ అంటే ఏదో బోధి వృక్షం కింద కూర్చుని మూడో కని తెలుసుకుని గత జవాలు చూస్తేనే ఎన్లైటన్మెంట్ కాదు. ఉన్నప్పుడు అందరికీ సహాయం చేయడమే ఎన్లైటన్మెంట్ అంటే. పరోపకారం ఇదం శరీరం, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందులో తనకు మాలిన ధర్మం పనికిరాదు. నీ ధర్మం నువ్వు చూసుకుంటూ పక్కవాడికి సహాయం చేయాలి, నీ సహాయం నువ్వు చేసుకుంటూ సహాయం చేయాలి. అర్హత లేని వాడికి సహాయం చేయకూడదు. అది సహాయమే కాదు, అది నిజానికి వాడికి అపకారం చేసినట్టు. నువ్వు ఉపకారం అనుకుంటున్నావు కానీ వాడికి అపకారం చేస్తున్నట్టు. నువ్వు అనుకుంటున్నావు నేను ఉపకారం చేస్తున్నా అని చెప్పేసి, కానీ అది అపకారమే. ఎందుకయ్యా నాకు ఈ జీవితము? దేవుడా ఎందుకు నాకు ఇచ్చావంటే అందరికీ సహాయం చేయడం కోసమే ఇచ్చాడయ్యా. చెయ్యి, అందరికీ సహాయం చెయ్యి. నువ్వు ఎంత చేయగలవో అంత చేయాలి. 100 చేయగలిగినప్పుడు 10 చేస్తే లాభం లేదు, 50 చేస్తే లాభం లేదు. 100 చేయగలిగినప్పుడు 100 చేయాలి. 100 చేయగలిగినప్పుడు 10 ఎందుకు చేస్తావు? 20 ఎందుకు చేస్తావు? 100 చేయగలిగినప్పుడు 100 చేయాలి. 50 చేయగలిగినప్పుడు 50 చేయాలి. 10 చేయగలిగినప్పుడు 10 చేయాలి. 100 చేయగలిగినప్పుడు 100 చేయాలి. నువ్వు ఎంత చేయగలవో అంత చేసే తీరాలి. బద్ధకం లేకుండా ఉంటే చేస్తాం, బద్ధకం ఉంటే చెయ్యం. ధ్యానం చెప్పడం గొప్ప విషయము, వంట చేయడం తక్కువ విషయమా? ఈ రెండింటిలో ఏది గొప్ప చెప్పండి? రెండు గొప్పవే. అది సంగతి. ప్రతి సహాయము గొప్పదే. బట్టలు ఉతికేవాడు ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడు. మున్సిపాలిటీ రోడ్లు ఊడ్చేవాళ్ళు పొద్దున్నే, నువ్వు పొద్దునైతే రోడ్డు క్లీన్గా ఉంటుంది, రాత్రి వాళ్ళు వచ్చి రోడ్డు అంతా ఊడుస్తుంటారు. పొద్దున్న నువ్వు హాయిగా క్లీన్గా ఉంటుంది రోడ్డు. జీవితం యొక్క అర్థం పరమార్థం సహాయం చేయడమే, ఎప్పుడూ సహాయంలో ఉండడమే. నేను ఏ ఇంట్లో ఉన్నా కూడాను, ఏ రోజైనా కూడాను నేను వంట చేసే తిడతాను. ఎందుకంటే నా చేతిలో అందరికన్నా ఎక్కువ శక్తి ఉంది. ఈ శక్తి అందరికీ అంటే నేనే వంట చేయాలి, కనుక నేనే వంట చేస్తాను. ఎవరు వంట చేయాలంటే ఎవరి దగ్గర చేతిలో అత్యధిక శక్తి ఎనర్జీ ఉందో వాళ్ళు వంట చేస్తే వాడు చేసే ఆ శక్తి వంటలో వెళ్తుంది. కనుక నేను ఎప్పుడు వంట చేస్తూనే ఉంటాను, ప్రతిరోజు చేస్తాను. నేను ఫ్లూట్ వాయించగలను కనుక వాయించే తీరాలి. నేను మనం చేయగలిగింది ఎప్పుడు చేస్తూనే ఉండాలి. దీనికి అంతం లేదు, ఆది లేదు. ఎప్పుడూ అయిపోతుంది అని ఎప్పుడు అనుకోదు, ఎప్పుడు అయిపోదు. ఇది ఏ లోకానికి వెళ్ళినా పరోపకారం ఎప్పుడూ ఉంది. పొద్దున్న లేస్తే పరోపకారమే, రాత్రి పడుకునేంత వరకు పరోపకారమే. పరోపకారం ఇదం శరీరం, ఈ శరీరం ఉన్నదే ఉపకారం కోసము. కృష్ణుడు రాజసూయ యాగం చేస్తున్నలో ఆయనకి ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. మొత్తం పదవంతా ఆయనకి ఇచ్చారు రాజసూయ యాగం చేసినప్పుడు. ఆ మీటింగ్ అంతా అయిపోయింది. అందరూ కృష్ణుడు ఎక్కడున్నాను చూస్తుంటే వంటింట్లో పోయి బాసాన్లు తోముతున్నాడు. అంటే ఆయన అక్కడ పని చేస్తున్నాడు. ఆయన చేయగలడు, ఆయన తోమగలడు, తోముతాడు. మాట్లాడగలిగినప్పుడు మాట్లాడతాడు, అన్ని పనులు చేస్తాడు ఆయన. ఏది తక్కువ పని కాదు, ఏది నీచమైన పని కాదు, నికృష్టమైన పని కాదు. అన్ని ఉత్కృష్టమైన సహాయాలే, అన్ని ఉత్కృష్టమైన పనులే. పరోపకారం ఇదం శరీరం, అది మహాసూత్రము, అది మహాజ్ఞానము. ఆ కోడికి నేను సహాయం చేయాలి, ఆ కుక్కకి నేను సహాయం చేయాలి, ఆ పందికి నేను సహాయం చేయాలి, ఆ పక్షికి నేను సహాయం చేయాలి. ఒక పంజరంలో పక్షి ఉంది, ఏం చేయాలి? నేను పంజరం చెప్పేసి పక్షిని ఎగరనివ్వాలి, అది నేను చేసే సహాయం. అపకారం ఏంటంటే ఎగిరే పక్షిని పట్టుకుని పంజరంలో పెట్టడమే అపకారము, పంజరంలో ఉన్న పక్షిని ఎగిరింపజేయడమే ఉపకారము. ఆ చేప నీటిలో ఉంది, దాన్ని బయటికి తీసి పరపర కోసి
ఎంతటి అపకారం చెప్పండి. ఉపకారం చేయగలిగిన చోట మనం అపకారం చేస్తున్నాం. అలా ఉంది తగలాడింది ఈ ప్రపంచం. ఎక్కడ చూసినా అపకారమే. పక్షులు ఎగురుతుంటే పట్టుకుని పంజరంలో పెడుతున్నారు. చేప నీళ్ళలో తిరుగుతుంటే దాన్ని పట్టుకుని బయటకు తీసి దాని ప్రాణాలు తీస్తున్నారు. ఎంతటి అపకారం! ఏమైనా అర్థం ఉందా? ఏ ప్రాణికి కూడా అపకారం జరగకూడదు. ఇక్కడ విచ్చలవిడిగా జరుగుతోంది అపకారం. మహా క్రూరాతి క్రూరంగా జరుగుతోంది అపకారం. ఆ బజార్లో పోతుంటే మేకల శవాలు కోసుకుని తింటున్నారు అందరూ. వేలాడుతున్నాయి మేకల శవాలు, ఆవుల శవాలు. తింటున్నారు శవాలని. తమకు తాము అపకారం చేసుకుంటున్నారు. ఈ శరీరానికి ఎంతటి అపకారం ఆ శవాన్ని తింటే. ఈ బుద్ధికి ఎంత అపకారం, ఈ మనస్సుకి ఎంత అపకారం. నువ్వు ఎంత ఉపకారం చేస్తుంటావో అంత నీకు ఉపకారం వస్తూ ఉంటుంది. నువ్వు ఎంత అపకారం చేస్తున్నావు అంత అపకారం నీకు వస్తూ ఉంటుంది. కర్మ సిద్ధాంతం. పరోపకారం ఇదం శరీరం.